21 రోజు మంచిగా వచ్చి ప్రార్థనలో గడిపిన మీ అందరికీ వందనాలు. ఇంకెన్ని రోజులు ఉంది? 40 దినాలకి 18 రోజులు ఉంది. ప్రతిరోజు వస్తున్నారు. హృదయము కరిగి బద్దలయ్యి వాక్యము విని కొంచెమైనా మారు మనసు వచ్చిందా మనకి? అమ్మా, కొంచెమైనా మారు మనసు వచ్చిందా? ఇంకా 21 రోజు 20 రోజులు ఉన్నట్టున్నాయి. 20 రోజులు కూడా లేవు. వచ్చిందా? నిత్యము కూడా మనము ఆ సిలువని ధ్యానించుకుంటే ప్రయాణం చేయమంటున్నారు పౌలు గారు. హల్లెలూయా. ఈ 40 దినాలే కాదు మనం సిలువ ధ్యానాలు చేయడము, మన జీవితకాలం అంతా కూడా. ఎందుకంటే మన శాప పాపాన్ని ఆ సిలువలో మోసారు కనుక, మనకు ఆ సిలువే మనకి రక్షణ ఇచ్చింది కనుక, బాణం ఉన్నంత వరకు మట్టిలి మహిమలో చేరే వరకు కూడా నిత్యము మన జీవితంలో సిలువ ధ్యానాలు ఉండాలి. నామకద్ద క్రైస్తవుగా మనం ఉండటానికి వీల్లేదు. ఈ 2026 ఈ శ్రమల కాలంలోనైనా, సిద్ధపాటు దినాల్లోనైనా మనం జీవితాలు పూర్తిగా ఆయనకి మనం అప్పగించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి గత నాకంటే ముందుగా 21 రోజు మాట్లాడిన బిడ్డలందరికీ కూడా ఆయన శ్రేష్టమైన నామంలో వందనాలు. మంచి మాటలు మీ నోటి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వినిపింపచేసినందుకు దేవాది దేవునికే వందనాలు. ఆ యోగ్యత పొందుకున్న మీ అందరికీ కూడా ఆశీర్వాదకరము. ఈ 22వ రోజు కొరకు దేవుడి బలహీనురాలనేటువంటి నన్ను బలపరుచుకుని మీ ముందు నిలబెట్టారు. ఆయన యొక్క కృపను బట్టి నేను నిలబడాను ఇలాగా. హల్లెలూయా. 2008 సంవత్సరము డిసెంబర్ నెలలో దేవుడు నా జీవితంలోకి, అప్పటి వరకు నా జీవితంలో ఉన్నారని అనుకున్నా. పాటలు పాడుతున్నా, సంఘానికి వస్తున్నా, కానుకలు ఇస్తున్నా, అన్నీ వస్తున్నా, కానీ నా ఏదో వెలితి పూర్తిగా దేవుని నా యొక్క సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి దినము ఏదైనా ఉన్నదేనంటే 2008 డిసెంబర్ నెలలో. చప్పలు కొట్టి దేవుని మహిమపద్దామా. నీవు నిజంగా దేవుణ్ణి ఏ ఉద్దేశంతో నువ్వు దేవుణ్ణి పూర్తిగా అంగీకరించవు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టారని అంగీకరించినాడే నిజమైన రక్షణ నాలోకి వస్తుంది. ఏదో వెళుతున్నాం వస్తున్నామంటే తల్లి మనకి ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళలేము. ఈ రోజు కొరకు ఎన్నో రోజు అన్నాను తల్లి, 22వ రోజు కొరకు వాక్య భాగము చూడండి. మీకు ఇచ్చినటువంటి పాంప్లెట్లో ఉంటుంది. తరుణములు అనే మాట మీద మాట్లాడమని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించారు. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము తీయండి. 3 నుంచి 13 వరకు చదువుతాకు మనకు టైం సరిపోదు కాబట్టి ఇందులో ముఖ్య అంశాలు చదవమన్నప్పుడు చదువుతాకి ఇష్టపడండి. మీకు ఈ వాక్యంలోకి వెళ్లే ముందు కొద్దిగా 4 మాటలు మీకు చెప్పాలి. మన పితరులు కొద్దికాలము న్యాయాధిపతుల కింద ఉన్నారు, మన ఇశ్రాయేలు బిడ్డలు. తర్వాత రాజుల యొక్క చేతి కింద ఉన్నారు. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం హిస్టరీలోకి వెళ్తే ప్రవక్తల చేతి కింద ఉన్నారు. హల్లెలూయా. ప్రవక్తలు ఏలుబడిలో ఉన్నారు మన ఇశ్రాయేలు ప్రజలు. ప్రవక్తలు అంటే ప్రభువు ఏది చెప్పమంటారో అదే చెప్పేవారినే ప్రవక్త అంటారు. యాజకులు వాక్యము మరి చెప్పు అంటే చెప్పేవారిని యాజకులు అంటారు. సంఘాన్ని నడిపించేవారు యాజకులు అంటారు. మరి ప్రవక్త యొక్క ఏంటి అంటే పని, ప్రభువులు వారు ఏదైతే చెప్తున్నారో దేవుడు అది ప్రజలకు మనకు మధ్యవర్తిగా ఉండి, ఇలాగ ఉండు, నువ్వు ఇలాగ ఉండు, ఇలాగ లేకపోతే నీ కుటుంబం ఇలాగవుతుంది, నీ బిడ్డలు ఇలా దారి తప్పి ఉన్నారు అని రాష్ట్రాల కోసం, దేశాల కోసం, సంఘాల కోసం, సంఘంలో ఉన్న బిడ్డల కొరకు చెప్పడమే ప్రవక్త పని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పనికి ఎన్నుకున్నారు ఇర్మియా ప్రవక్తని. ఇర్మియా ప్రవక్త ఎవరు అంటే పెద్ద ప్రవక్తలో 2వ ప్రవక్త. ఒకటి యెషయా ప్రవక్త గారు అయితే 2వ ప్రవక్తగా ఇర్మియా గారిని దేవుడు ఎన్నుకున్నారు. ఇర్మియా గారు ఎవరని మనం చూస్తే ఒక యాజకుని కుమారుడు. మొదటి అధ్యాయములకు చూస్తే చదివించడానికి టైం ఉండదు కాబట్టి ఒక యాజకుని కుమారుడు ఇర్మియా. ఆ ఇర్మియా తల్లి గర్భంలో ఉంటుండగానే దేవుడు ఇర్మియాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఇర్మియా, నేను నిన్ను ఏర్పరచుకున్నానని 1వ అధ్యాయము కిందకి చదివితే ఉంటుంది. నువ్వు మాట్లాడు, నా బిడ్డలకి నాకు నిన్ను మధ్యవర్తిగా ప్రవక్తగా నిన్ను ఎన్నుకుంటున్నాను అని బాలుడుగా ఉన్నప్పుడే ఇర్మియాతో మాట్లాడాడు. ఇర్మియా ఎవరి కుమారుడు అని చెప్పాను? యాజకుని అంటే పాస్టర్ కుమారుడు ఇర్మియా. అప్పుడు ఇర్మియా గారు అంటారు, అయ్యో ప్రభువా, నేను బాలుడను, నేను ఉండలేను, నేను తగను, నాకు వద్దు ప్రభువా అంటారు.
నువ్వు ఉండవలసిందే. నువ్వు విరగగొట్టుటకును, నాటుటకును, కట్టుటకును నీకు నేను అధికారం ఇస్తాను. నిన్ను వాడుకుంటాను. నువ్వు నా బిడ్డలకే మధ్యవర్తిగా ఉండు ఇర్మియా అని మాట్లాడినప్పుడు ప్రభు అలాగా మాట్లాడుకుంటా వస్తున్నారు. మీకు యాజకుడిగా ఉన్నటువంటి అయ్యగారైతే మీకు అర్థమయ్యేదేమిందో నిజమే చెప్తున్నా. యాజకులుగా మీకు అయ్యగారు ఉంటే ఒక ప్రవక్తగా ఆయన కుమారుడైనటువంటి మీ అయ్యగారిని జీవించారు. చప్పలు కొడి దేవుని మహిమపద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త ఏది మాట్లాడితే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఒక ప్రవక్తగా ఈ యొక్క సంఘములో ఆయన్ని ఎన్నుకున్నారు. చెప్పాను కదా, ప్రవక్త ఎక్కడ మరి జరుగుతుందో పరిశుద్ధాత్మ తాకిడి వల్ల పొందుకున్నటువంటి చెప్పితే మనం వినాలి. వినకుండా లోబడితే మనం ఏమీ చేయలేము. నీ కుటుంబంలో ఇలాగుంది, గ్రామంలో ఇలాగుంది, బిడ్డల విషయంలో ఇలాగుందని మరి ఆయన ద్వారా ఎన్నో ప్రభు చెప్పించారు, మాట్లాడారు, సరి చేసుకుంటున్నారు, ముందుకు సాగుతున్నాం. అలాగా ఉన్న మరి తరుణంలో ఈ ఇర్మియా గారిని కూడా ప్రభు ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత దేవుడు ఇర్మియా వెళతా ఉంటే 38లోకి వచ్చిన తర్వాత ఆయన్ని ఒక గోతులో పడేస్తారు. ఎందుకు? నువ్వు పాడవుతున్నావు, ఈ పట్టణము పాడైపోతుంది, ఈ పట్టణము నాశనం అయిపోతుందని 38 వరకు కూడా ప్రవక్తలకి దేవునికి మధ్య నుండి చెప్తున్నటువంటి ఇర్మియాని అనేక హింసలు బట్టి 28లోకి వచ్చేటప్పటికి ఒక నీళ్లు లేని బావిలో పడేసినట్లుగా మనం చూస్తున్నాం లేఖన భాగంలో. హల్లెలూయా. ఏమి చేశారని ఉన్నది ఉన్నట్లుగా ప్రభు చెప్పమన్నది చెప్పారు అని. యాజకులు కూడా ఉన్నది ఉన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నప్పుడు దడదళ్ళాడిపోతూ సంఘానికి చెప్పకపోతే నేను గురైపోతానని ఆయన చెప్పుతుంటే లోబడుతుందా సంఘం? లోబడుతుందా? సంఘానికి ఇతర బిడ్డలు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే గూడు పుటాన్ని పెట్టుకుని అరుగుల మీద యాజకునికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారా లేదా? ఇర్మియాని అందుకే ఈరోజు ప్రభు వారు మన ముందు పెట్టారు. ఆలోచన చెయ్యండి. ప్రభు మాట, యెహోవా వాక్కు ఎలాగూ సెలవిచ్చుచున్నది. ఇర్మియాకి అందులో వేశారు, గోతులు వేశారు. ఇప్పుడు కొద్దిగా మీకు అసలు విషయం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అదే 39వ అధ్యాయము 15వ వచనము గట్టిగా చదవండి తల్లి. బందీ గృహశాలలో నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకే నేను ఈ పట్టణంను గురించి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. ఈ మాట అందరం చెప్పుదాం. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. హల్లెలూయా. ఇందులో 15వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత మనకి ప్రభు మాట్లాడిన మాటలు అర్థమవుతుంది. అక్కడ ఉంటున్నాడు ఇర్మియాని బందీ గృహశాలలో నుండగా యెహోవా వాక్కు ప్రార్థనలో అతన్ని బంధించారు. ఏమి చేశారని? నీ బిడ్డలు ఇలాగ అవుతున్నారు, నీ కుటుంబం కోసం ప్రభు ఇలా చూపించారు, నీవు సరి చేసుకోవాలి, నువ్వు లోబడాలి, నువ్వు ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే నరకం నుంచి నువ్వు తప్పించుకోలేవు అని మరి బందీ గృహంలోకి వేయబడడం గల కారణం ఇర్మియా అలా చెప్పినాడని. బందీ గృహంలో ఉన్నప్పుడు యెహోవా వాక్కు ఇర్మియాకి ప్రత్యక్షమై మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎబెద్మెలు ఎవరు అని అంటే మీకు కొంచెం నన్ను చెప్తేనే మీకు నేను చెప్పబోయే వాక్యము అర్థమవుతుంది. కూషీయుడు అనేటువంటి ఎబెద్మెలెకు, అతను కూసు దేశానికి సంబంధించిన వాడు. అతను ఈ వాక్యంలోకి చూస్తే అతను అన్యుడు. ఎవరు తల్లి? అన్యుడు, కూషు దేశస్థుడు. ఆ దేశము కూషు దేశస్థము. అందులో అందముగా ఉండరు, మరి ఎన్నిక లేనివాడు, అర్హత లేనివాడు. ఆయనతో నువ్వు ఇలాగెళ్ళు చెప్పు ఇర్మియాతో యెహోవా వాక్కు ప్రత్యక్షమై మాట్లాడింది.
అతను ఎవరు అని నేను చెప్పని ఎన్నిక లేనివాడు, అందము లేనివాడు, ప్లస్ అతను సండుడు. హల్లెలూయా. సండుడు అంటే మీకు అర్థమవుతుంటే నపుంసకుడు. అటు ఇటు కానటువంటి ఈ యొక్క ఎబెద్మెలెకుతో ఇర్మియా మాట్లాడమని యెహోవా వాక్కు ఇర్మియాకి సెలవిచ్చగా, ఆ కూషీయుడైనటువంటి ఎబెద్మెలెతో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతి అని యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకే గాక కీడు చేయుటకే నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పకపోయి యాజకుడు ప్రవక్త చెప్పితే వినకపోతే వారిని, ఆ గ్రామాన్ని, ఆ పట్టణాన్ని, ఆ కుటుంబాన్ని కీడుకు అప్పగించేస్తాడట దేవుడు. హల్లెలూయా. మీకు బాగా అర్థమవుతుందా? మీరు యాజకులు, ప్రవక్త అయినటువంటి మీ యాజకులు మాట్లాడుతుంటే ఏమేమి మాట్లాడుతున్నారో అనేది నాకు బాగా తెలుసుకొని నేను ప్రార్థనలోనే పెట్టుకుంటాను. ఎంతగా వాడబడుతున్న యవనస్తుడి మీద ఇంత ఎదట వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు అందులో ఏమి ఉండాలంటే, అలాగ కాదు మా ఆత్మీయ తండ్రి, అలాగ కాదు అని చెప్పాలి. హల్లెలూయా. కానీ ఎబెద్మెలెకు అలా చెప్పాడట. ఈ ఎబెద్మెలెకుతో మరి ఎలాగో ప్రకటించుమని ప్రభు ఇర్మియాతో మాట్లాడితే, ఆ ఎబెద్మెలెకు కూషి దేశస్థుడు. ఎబెద్మెలెకు అండ కొండ లేదు. ఆ ఎబెద్మెలెకు కూసు దేశం నుంచి నెబుకద్నెజరు కాలంలో ఇశ్రాయేలు పట్టబడినప్పుడు మరి యొక్క యూదులు ఎలాగైతే ఇశ్రాయేలు దేశం నుంచి ఇలాగ పట్టబడి చెల్లాచెదురు అయ్యారో, అందులో కూషి దేశస్థుడైనటువంటి ఎబెద్మెలెకు ఉన్నాడు. ఈ 3వ అధ్యాయంలో 3వ వచనములో జరిగినటువంటిది ఏముందంటే, ఆ ఇర్మియాని మరి నీరు లేని గోతులో పడవేశారట. ఎందుకు? వాక్యము సరిగా చెప్పి నువ్వు తిన్నగా నిలబడు, నీ కుటుంబాన్ని కట్టుకో, నీ కుటుంబాన్ని పాపంతో ఏలుబడి చేస్తుంది, ఆ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు బయటకు రా అని చెప్పినందుకు ఇర్మియాని నీళ్లు లేని గోతులో పడేసినటువంటి మాట ఈ సండుడైనటువంటి ఎబెద్మెలెకు విన్నాడట. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని అర్థం చేసుకోలే. నాకు ఇచ్చింది ఒక అరగంటే, అందుకే మేము ప్రార్థనలు కూడా నడిపించలేదు. ఈ వాక్యము నా జీవితానికి ఎంతైనా అవసరము, ఎంతైనా పాఠము నేర్పుతుంది. నువ్వు అర్థం చేసుకునే యాంగిల్లో నువ్వు వాక్యము వింటే నీ సంఘము నిండా ఆత్మలే ముంగుతాయి. హల్లెలూయా. నీ సంఘము నిండా ఆత్మలే ఉంటాయి. నువ్వు ఒక్కరి భాష చేసి నువ్వు వాక్యము వింటే నీకు ప్రయోజనం ఉండదు. నిన్ను పెంచే యాజకులు ఆత్మ పొందుకుని ఇంకా ముందుకు వెళతారు తప్ప నీ కుటుంబానికి వినాశనము కలుగుతుంది. జాగ్రత్తగా వినమని ముందే మీకు హెచ్చరించాను. ఈ యొక్క ఇర్మియాని గోతులో వేశారనే సంగతి 5 రాజులు కలిసి ఆయన అందులో బంధించగా, ఎన్నిక లేనివాడు ఈ యొక్క ఎబెద్మెలెకు విన్నాడట. హల్లెలూయా. విని ఊరుకున్నాడా? అక్కడ ఊరుకోలేదు. ఎలాగైనా తల్లి ఇతను మస్టుగా రక్షింపబడినట్టు అతను న్యాయము కోరి రాజు దగ్గరికి వెళ్ళాడు. మనం ఎవరైనా నాకు న్యాయం చెయ్యండి ప్రభు అని డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతామా? కింద ఉన్నటువంటి ఎంత రికమెండేషన్ కోరుకుంటామో, వాళ్ళకి ఏది ఇష్టమో, ఆ కుటుంబంలో తల్లికి ఏమి ఇష్టమో, ఆ కుటుంబంలో పిల్లలకి ఏమి ఇష్టమో అవన్నీ ముందు మనం కొనుక్కొని అప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్తాకే మార్గం సరళం చేసుకుంటాము. ప్రాణానికి తెగించి వెళ్ళనివ్వరు. అక్కడ బంట్రోతుంటాడు, బంట్రోతుంటాడు, చాలా మంది ఉంటారు. కలెక్టర్ దగ్గరికి వెళ్తాక ఈ లోకంలో మనం ఎన్నుకున్నటువంటి ఆయనే, మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము. కానీ ఈ యొక్క ఎన్నిక లేనటువంటి ఈ యొక్క ఎబెద్మెలెకు వెళ్ళి 8వ వచనము, అందులోకి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతులో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. రాజు బెన్యామీను ద్వారమున కూర్చొని ఉండగా రాజు ఇంటిలోనికి కూషీయుడగు ఎబెద్మెలెకు సండుడు వారిని ఇర్మియాని గోతిలో పడవేసిన సంగతి విని రాజు నగరం నుండి బయలు వెళ్ళి రాజుతో ఎలాగో మనవి చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ సండుడు విశ్వాసి, ప్రాణానికి తెగించి రాజు దగ్గరికి వెళ్ళాడు. తల్లి
ప్రాణానికి తెగించి రాజు దగ్గరికి వెళ్ళాడు. ఒక ఆపత వచ్చింది. ఇర్మియా అనే ప్రవక్తకి ఆపత వచ్చింది. నన్ను రాజు ఏం చేసినా పర్వాలేదు, కానీ ఆ యొక్క బురదలో నుండి, తిండి లేనటువంటి ఆ యొక్క గోతిలో నుండి నా యొక్క ప్రవక్తని, నా యొక్క బిడ్డని, నా యొక్క దేవుని బిడ్డని నేను రక్షించుకోవాలని ప్రాణానికి తెగించి రాజరికంలోకి వెళ్ళి రాజుతో మాట్లాడుతున్నాడట. హల్లెలూయా. నీ సంఘములో బిడ్డలో బాధలో ఉన్నారంటే కన్నీరు కారుచి ప్రార్థన చేస్తున్నామా? నిద్రమా అనుకుని ఎవరు ఉంటారు పిల్ల? వాళ్ళు బాగానే ఉన్నారు కానీ నిద్రమా అని మనం ఉంటామా? ఒక అరగంట 5 నిమిషాలు చేస్తున్నారు, చూసుకుంటున్నారు. ఏంటి పొడవో వెడల్పు ఎంత దొరలలో ఎంత చెయ్యాలో అంత తెలుసుకుని మందిరములోనే పడుకుంటున్నారు. బాధకరమైనటువంటి విషయాలు చెప్పుతున్నా కానీ చలనము లేకుండా మందిరములోకి వచ్చి ప్రార్థన చేసినట్టు నటించి వెంటనే పడుకుంటూ పోతున్నటువంటి మన సంఘ బిడ్డలతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కలసంలో స్పష్టంగా ఎబెద్మెలును తీసుకొచ్చి మీకు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ప్రాణాలకు తెగించి రాజు దగ్గరికి వెళ్ళాడట. ఎందుకు? నా ప్రవక్త అయ్యా మా ప్రవక్త బురదలేని నీటిలో పడుపు గోతులో వేసేసారయ్యా, ఆహారం ఏమీ లేదయ్యా, చచ్చిపోతాడయ్యా. రాజుతో ఎవరైనా ఎదుర్కోగలదురా? అలాంటి ప్రాణానికి తెగించాడు యొక్క ప్రవక్త కోసం ఎబెద్మెలెకు వెళ్ళి అడుగుతున్నాడు. ప్రాణాన్ని రక్షింపబడ్డాడు. న్యాయం కోరండి అయ్యా, న్యాయం కోరుతూ రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత, రాజా, నా ఏలినవాడు ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది అన్యాయము. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును, పట్టణంలోనైనను ఇంకను రొట్టెలు లేమియు లేవు అని అతని తోటి అన్యాయంగా వేశారయ్యా. అయ్యా రాజు, అన్యాయంగా ఇర్మియాని గోతిలో వేశారు. ఎందుకు వేశారనంటే, వారి సంఘాన్ని జాగ్రత్తగా చూసుకోండి, రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోండి. యెహోవా వాక్కు స్పష్టంగా నాతో మాట్లాడుతుంది. మీ బిడ్డలు సరి చేసుకోండి, మీ బిడ్డల క్రమంలో పెట్టండి. మీలో టీవీలు ఉండకూడదు, మీలో బూతులాడకూడదు, మీలో అక్రమ సంపాదన ఉండకూడదు, మీలో అక్రమ ఎటువంటి కార్యక్రమాలు మీలో ఉండకూడదు అని అడిగాడని హెచ్చరించాడని. అది ఆయన మాట్లాడుకోలేదయ్యా. ప్రభు డైరెక్ట్ గా నా ఇర్మియాతో మాట్లాడితే ఇర్మియా వాళ్ళు హెచ్చరించాడని కక్షభూని కోపంతో ఆ నీళ్లు లేని బావిలో పడేశారయ్యా, ఆకలితో చచ్చిపోతాడయ్యా. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఎబెద్మెలెకు చేసినటువంటి న్యాయం అర్థమైందా? మొదట రక్షణ పొందుకున్నాడు, రెండవదిగా న్యాయం కొరకు పోరాడుతున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఆషామాషి కాదు. అది మీరు కిందకి ఇంకా చదివితే 5 రాజులు కలిసి అతన్ని అందులో వేయించారు ప్రవక్తని. 5 రాజులతో పోరాడుతూ మనమే చేసుకుంటూ, అయ్యా న్యాయం చెయ్యండి, అయ్యా న్యాయం చెయ్యండి మా ప్రవక్తకి. హల్లెలూయా. ఎన్నిక కలిగినవాడా? ఎన్నిక లేనివాడు, బలగము లేనివాడు, బలము లేనివాడు, మరి ఒకటి అందరూ అసహించుకునేటువంటి మరి జన్మములో పుట్టినవాడు సండుడు. ఆయనతో మాట్లాడాడు కదా, ఈ దినమున నేను నిన్ను విడిపించేదను, ఆపదలో ఉన్నటువంటి నిన్ను విడిపించేదనని ఎబెద్మెలుతో మాట్లాడినటువంటి మాట ఇర్మియా విషయంలో కార్యసిద్ధి చేయుటకు ముందుకొచ్చాడు. తల్లి, ఉందా మన సంఘముల ఐక్యత? చెప్పాలి. వాక్యము అర్థం చేసుకుంటే ఈ వాక్యము నీ జీవితాన్ని నిలబెడుతుంది, ఈ వాక్యము నీ ఆత్మీయ స్థితిని నిలబెడుతుంది, ఈ వాక్యము రోషము కలిగి సంఘము కొరకు ప్రార్థించే బిడ్డగా నిన్ను వెన్నుకుంటుంది. నువ్వు అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది వాక్యము. న్యాయం చెయ్యండి అయ్యా అని అందరిని తీసుకుని అతని వెంట పెట్టుకుని వచ్చితే, తల్లి అన్యాయముగా వేశారు అంటున్నాడు 9వ అధ్యాయం కింద వచనములో. ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. అతడున్న చోటున అతడు ఆకలి చేత చచ్చిపోతాడయ్యా అని వేడుకుంటున్నాడంట రాజును. అప్పుడు 10వ వచనము, అందుకు రాజు, నీవిక్కడ నుండి 30 మంది మనుషులను వెంట పెట్టుకొని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుప గోతుల నుండి అతని తీయించుమని కూషీయుడగు ఎల్బేతునకు సెలవీయగా. హల్లెలూయా, హల్లెలూయా. మొదట రక్షింపబడినటువంటి వ్యక్తి అందులో నువ్వు పెట్టుకో.
పెట్టుకో. నువ్వు సంఘములో రక్షింపబడినటువంటి బిడ్డవు. అన్యాయము జరుగుతుంటే న్యాయముగా మాట్లాడి ప్రార్థన చేయవలసినటువంటి వ్యక్తువు. ఆ ఎబెద్మెలెకు విషయంలో నీవు స్థానంలో ఉండి నీవు సంఘం ఆత్మీయ కొరకు నువ్వు ఆలోచిస్తే నీకు నిద్ర పట్టదు. హల్లెలూయా. రోషము కలిగి ప్రార్థిస్తావు. న్యాయము చెయ్యండి అయ్యా, అన్యాయముగా వేశారయ్యా మా ప్రవక్తని అని కూషీయుడైనటువంటి ఇతను ఇర్మియా కోసం మాట్లాడక రాజు అన్నాడు, వెళ్ళి నువ్వు అది ఆ ప్రకారముగా చెయ్యి అని చెప్పినప్పుడు ఆ గోతిలో నుండి ఎబెద్మెలెకు మనుషులని వెంట పెట్టుకొని రాజు ఖజానా క్రిందున్న గదిలోనికి వచ్చి నీరు లేనటువంటి గోతిలోంచి పైకి తీయడానికి ఒక్క విశ్వాసికి సాధ్యమా తల్లి? లింకు ప్రార్థన, గొలుసు ప్రార్థన, ఏకాత్మ ప్రార్థన, ఏక మనసు కలిగి ప్రార్థన చేయడము విశ్వాసి నేర్చుకోవాలి. అతను ఒక్కడ తరము కాక 30 మందిని వెంట పెట్టుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క సమస్య వచ్చిందంటే సంఘం ఆలేయాలి తల్లి. అది క్రీస్తుకు కావలసినటువంటి సంఘం అంటే, క్రీస్తుకు నచ్చినటువంటి సంఘము. ఆ సంఘము ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడుతుంది. ఏదైనా సంఘంలో నీకు ఆపద కలిగినప్పుడు నీ ప్రాణానికి తగ్గించి నీ పరులు ప్రక్కన పెట్టి మందిరంలోకి వచ్చి నీ బిడ్డలందరినీ కూడగట్టుకొని రండి, అమ్మగారికి బాగాలేదట, రండి అయ్యగారు ఇంకా ప్రార్థనలో ఇంకా ఎత్తబడాలి, అయ్యగారి కోసం ప్రార్థన చేద్దాం, అమ్మగారు ప్రయాణం కోసం ప్రార్థన చేద్దాం, సంఘంలో బలహీన ఉన్నారు ప్రార్థన చేద్దాం, సంఘంలో ఇంకా కావలసిన వాళ్ళు రావాలి ప్రార్థన చేద్దాం. ఆయన ఎప్పుడైనా నీ జీవితంలో ఈ 32, 33, 34, 50 సంవత్సరాల్లో ఎప్పుడైనా సంఘాన్ని కూడగట్టి మందిరానికి వచ్చి ఏకాత్మ ప్రార్థన చేసావా అని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. చాలామంది నా బాధ పడలేక మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. నేను ఒప్పుకుంటున్నాను మందసం మీద నుంచి. నేను ఏమన్నా అడుగుతానని వస్తున్నారు మందిరానికి. పోను ఆరవి ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతారు, అంతమందిలోనని వస్తున్నారు మందిరానికి. కానీ ఎబెద్మెలెకు ఎవ్వరు మెప్పు కోరి జనాన్ని అక్కడ కూడగట్టలేదు తల్లి. 30 మందిని తీసుకొని ఆ గోతులో ఉన్నటువంటి 30 మందిని అతను మరి అంత సమావేశపరచాలంటే ఎబెద్మెలెకు ఎంత ప్రార్థనాపరుడో మీరు ఆలోచన చెయ్యండి. అతని బలము మీద ఆధారపడలేదు తల్లి, దేవుని శక్తి మీద ఆధారపడి 30 మందిని తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నరులు బలమందలి దానిని దేవుడు ఆనందించడు, కానీ వారికి ఉన్నటువంటి గుర్రములను బట్టి రౌతులను బట్టి నా దేవుడు ఆనందించడు, కానీ అది దేవుని శక్తిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. ఆయన యొక్క ప్రార్థనాత్మతో ఆయన కలిసి కొట్టుకున్న దానముతో అందరినీ సమానముగా కూడగట్టాడు. ఐక్యత కోరుకున్నాడు అక్కడ ఎబెద్మెలెకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఐక్యత 3వదిగా కోరుకున్నాడు తల్లి. 133వ సంకీర్తన 1వ అధ్యాయం 1వ వచనం చూడడు తల్లి. 133వ సంకీర్తన, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. చాలు తల్లి, ఎంత మేలు, ఎంత మనోహరము. ఈ ఎబెద్మెలెకు మాట విని ఎంత మేలు, ఎంత మనోహరముగా ఇతను చేశాడో మీరు ఆలోచన చెయ్యండి. చనిపోతాడు ప్రవక్త, దేవుడికి మనకి మధ్యవర్తుకున్నటువంటి ప్రవర్త, అక్కడ రొట్టెలు లేవు, చనిపోతాడు. రాజా అని రాజు దగ్గరికి ప్రాణం తెగించి వెళ్ళి రాజుతో మాట్లాడినప్పుడు కనికరము పొందాడట. హల్లెలూయా. నీ దేవుడు ఎవరు తల్లి? కనికర సంపూర్ణుడు. హల్లెలూయా. మనం పాటలు పాడుకునే మట్టుకే అది మన జీవితంలోకి అన్వే చేసుకోము. హల్లెలూయా. దేవుడు అడగాలి కానీ, దేవుడు మనం అడగాలి కానీ తెల్లవారుజాముని 4:30కి మెలకు వచ్చేసింది. ఏదో ఇంప్యూరిటీ బాధపడిపోతున్నాను, కిందకి దిగి ప్రార్థన చేయడానికి సహకరించక బాడీ ఏదేమైనా కుర్చీ అడ్డు పెట్టుకుని కిందకి దిగిపోయాను. ఒక్క అంశం కోసం ప్రార్థన చేశాను. ఇన్ని రోజులు నేను ఆ అంశం కోసం ప్రార్థన చేయలేదు. ఒక్క అంశం కోసం ప్రార్థన చేశాను. నువ్వేదైనా చేయగలవు దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు నా ప్రభువా. ఎవరు నమ్ముతున్నారో నమ్మడవో నాకు అనవసరం, కానీ నేను నమ్ముతున్నానయ్యా. ప్రార్థన చేశాను. తెల్లవారేటప్పటికి 3 గంటలకు 6 గంటలకు ఫోన్ వచ్చింది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతారా? హల్లెలూయా. నీ దేవుడు ఏదైనా చేయటకు శక్తిమంతుడు. మనం దేవుణ్ణి ఆశ్రయించాలి.
దేవుని ఆశ్రయించాలి. అటు దగ్గర నుంచి ఫోన్ రావాలి, ప్రభు ఏం చేస్తావు నాకు తెలీదు. ఫోన్ రాకపోయినా నువ్వు వాడుకుంటావు నన్ను, ఎందుకంటే నీ కొరకు నిలబడ్డాను కదా. ఆయన నమ్మిన వారిని ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. ఆయన యందు పూర్తిగా మనం నమ్మిక ఉంచాలి. ఆయన యందే నువ్వేదైనా చేయగల శక్తిమంతుడు ప్రభు అని పాటలు పాడి వాక్యం చదివిసి వదిలేయడం కాదు, కానీ ఆ వాక్యాన్ని మన జీవితంలోకి మనము మరి అన్వయి చేసుకుంటేనే ఆ వాక్యానికి, ఆ వాగ్దానానికి విలువ ఉంటుంది. ఎంత గొప్ప దేవుడు ప్రభు అని లిగుతుంటగానే అన్నీ చక్కబెట్టుకుని 7:25 కల్లా ఇక్కడికి వచ్చిపడ్డాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆశపడాలి. దేనిని బట్టి? నా బిడ్డలు పెళ్ళిలా చెయ్యాలి. దేనిని బట్టి? నా బిడ్డ మంచిగా ఉండాలి. దేనిని బట్టి? నా బిడ్డకు మంచి మార్కులు రావాలి. ఇవి కాదు తల్లి, ఆయనకు నువ్వు మందు మొర పెట్టాలి. ఆయన రాజ్యాన్ని, నీతిని నువ్వు మొదట వెతకాలి. ఆయన వ్యక్తిత్వాన్ని నువ్వు బయట పెట్టాలి. ఆయన ఔన్నత్యాని కోసం నువ్వు ప్రార్థన చెయ్యాలి. అప్పుడు నువ్వు అడిగినా అడగకపోయినా అవన్నీ కూడా దేవుడిస్తాడు. హల్లెలూయా. ఐక్యత ఇప్పుడు మనకి ముఖ్యం. ఇక్కడ ఈ సండుడు ఏం చేశాడంటే అక్కడ 30 మందిని కూడగొట్టుకొని, రండి బాబు, ఎలాగా రెండయ్యా రండి. మా యాజకుడు గోతిలో పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు అనేది మీకు చెప్పాను. పాపాలను ఒప్పుకోండి తల్లి, రాబోయే ఉగ్రత ఒప్పుకోండి. ఈ దేశానికి కరువు రాకపోతుంది, ఈ దేశానికి క్షేమం రాకపోతుంది, ఈ దేశానికి కరువు వస్తుంది, యుద్ధాలు వస్తున్నాయి, మరి చాలా జరుగుతున్న దేవుని నామంలో మారండి, మీరు మారండి అన్నందుకు అన్యాయముగా నా యొక్క మరి ఇర్మియాని అందులో వేసారయ్యా. లెగదిద్దాం రండి, నా వల్ల కాదు అని ఆ యొక్క ఐక్యతగా కూడగట్టాడు. హల్లెలూయా. సంఘానికి ఐక్యతగా ఉంటే చెయ్యలేనిది ఏమీ లేదు తల్లి. హల్లెలూయా. నీ యాజకురాలు మీద రాళ్ళు వేస్తుంటే ఏం చేస్తున్నావు? ఆలోచన చెయ్యి. కానీ ఎబెద్మేలుకైనటువంటి నపుంసకుడు సండుడు ఆ యాజకుని మీద ఏమీ పడకుండా ప్రాణానికి తెగించి, అతను ముందే చెప్పాను, ఇందులో వచ్చాడు యెహోవా మరి ప్రభు అయినటువంటి యెహోవా ఇర్మియాతో మాట్లాడినటువంటి మాట ఈ సండుడైనటువంటి ఎబెద్మేలుకుతో చెప్పాడు అని అంటే అతను రక్షింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఎన్నుకొనుటకి నీ యొక్క వ్యక్తిత్వము కాదు తల్లి, నీకున్న ధనము కాదు తల్లి, నీకున్నటువంటి స్తోమత కాదు తల్లి, ఆయనకి నీ హృదయము కావాలి. ప్రభువులు వారు ఎన్నుకుంటకి సండుడని కూడా లేదు. హల్లెలూయా. నపుంసకుడు గాజాకు పోతూ యెషయా గ్రంథము చదువుచుండగా ఆ ఒక్క ఆత్మవాక్యము తెలకుండా నశించిపోతుంటే ఫిలిప్పును వాడుకున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళు. ఫిలిప్పు ఆత్మ రథము కంటే హల్లెలూయా. దేవుని ఆత్మ అంటే అది. నీవు దేవుని ఆత్మ కలిగి ఉంటే సంఘం మీదకి వచ్చినటువంటి ప్రతిదీ కూడా అది నా ఇంటి మీదకి వచ్చింది, నా యొక్క ఇంటి సంఘం మీదకి వచ్చింది, నా యాజకుల మీదకే వచ్చిందని ఎబెద్మేలుకు వలె నువ్వు ఐక్యత కలిగి ప్రార్థన చేస్తావు సంఘంలో. అది ఈనాడు నుంచి అయినా నువ్వు మొదలుపెట్టు. నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ ఆత్మకి కూడా శ్రేయస్కరమని ప్రభు వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. వాళ్ళందరినీ కూడగట్టి కర్ర తీసుకొని కిందకు వస్తే, నేను చదువుతాకి టైం లేదు కాబట్టి కింద వాళ్ళందరినీ కూడగట్టి తల్లి ఆ మనుషులని వెంట పెట్టుకొని రాజనగరులలో ఖజానా క్రింద గదిలోనికి వచ్చి అచ్చట నుండి పాతవైన 2 చింకి బట్టలు చిరిగిన చిరాకులైన గుడ్డ తలను తీసుకొని పోయి, ఏమి జ్ఞానం ఇచ్చాడండి ఎబెద్మేలుకు నా యేసయ్య. హల్లెలూయా. ఆ గోతులోంచి తీయాలినంటే తాడు గడితే చేతులు బాధగా అయిపోతాయని కర్ర ఒకటి తీసుకొని ఆ కర్రకి చిరిగిపోయినటువంటి గుడ్డలు చుట్టి, నా యాజకునికి గాయం అవ్వకూడదు, నా యాజకునికి జబ్బల నొప్పి రాకూడదు, నా యాజకులు దుఃఖించకూడదు, నా యాజకులు బాధపడకూడదు అని ఖజానా పాత వేస్ట్ సామాను వేసే గదిల్లోకి వెళ్ళిపోయి అక్కడ పాత గుడ్డలు తీసుకొని ఆ గుడ్డలు పేని గోతులోకి తీసి, ఇర్మియా నువ్వు ఇది పట్టుకో, నీ ఒంటికి కానీ, నీ జబ్బలకు కానీ, నీ భుజాలకు కానీ గాయము తగలకుండా నేను ఈ గుడ్డలు పట్టుకో అన్నాడట. హల్లెలూయా. దుఃఖించి యాజకులు ఆరాధన చేస్తుంటే యవ్వన జనమా ఏం చేస్తున్నావు?
దేవుని ఆత్మ బలముగా తాకుతూ ఆరాధనలో నిమగ్నమయ్యి ప్రభు ఏమి చెప్పుతారో అది చెప్పుటకు ఇష్టపడి ఈ 21 రోజు ఆరాధనలో నడిపించుచుండగా ఎవ్వరి కాలంలో ఉన్న బిడ్డలు ఏమి చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారా? ఆరాధన చేస్తున్నారా? మీరు ఆలోచన చెయ్యండి తల్లి. ఎక్కడ కాచిన కన్నీరు ఎవరి కోసమైతే కన్నీరు కార్తామో దానికి మీరు లెక్క అప్పగించాల. దేవుని నామానికే మహిమ కలుగును గాక. యాజకుడు బాధపడిపోతున్నాడని ఎబెద్మెలెకు చేసిన పరిచర్య చూడు తల్లి, పరిచర్య చూడు. నాకు ఎందుకులే, తుడుస్తాకే వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళే తుడుస్తారులే, వాళ్ళే చేస్తారులే, వాళ్ళే వస్తారులే, వాళ్ళే పలకరిస్తారులే, సేవకొచ్చాడు సేవ చేసుకుని వెళ్ళిపోతాడులే, నాకెందుకు అనే సంఘ బిడ్డలతో పరిశుద్ధాత్మ దేవుడు ఎబెద్మెలెకు ద్వారా నీకు ఒక మంచి వాక్య పాఠం నీకు వినిపించారు. హల్లెలూయా. తరుణాలు కొన్నిగా వస్తాయి, పరలగా తరలగా తరుణాలు రావు తల్లి. ఒక్క తరుణం ఇస్తున్నాడు ఈ దేవుడు. ఆ తరుణాన్ని ఉపయోగించుకోండి. మీరు ఆ తరుణాన్ని బట్టి మీరు మారు మనసు పొందండి. దేవుని రక్తధారలో కడగబడండి. పాపాన్ని విడిచిపెట్టండి, పాప తలంపులు విడిచిపెట్టండి, పాపంలో నుంచి మీరు బయటికి రండి అని యిర్మీయా మాట్లాడితే, యిర్మీయాని బందీ గృహంలో బంధించిన సమయం ఒకటి ఉంటే, ఇక్కడ నీళ్లు లేని గోతులో వేసినటువంటి సందర్భం ఇంకొకటి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ పోయిందండి. ఏం పోయిందంట? ఎక్కడికి పోయింది అయ్యగారు ఆత్మ? ఎక్కడికి పోయింది తల్లి? చెప్పాలి దీనికి సమాధానం నాకు. ఎక్కడికి పోయింది అయ్యగారు ఆత్మ? దినము నూతన పచ్చబడుతుంది ఆయన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. కట్టుకథలు కాదు, ప్రభు ఏది మాట్లాడుతున్నారో అదే మాట్లాడుతున్నాడుగా సంఘములో జరుగుతున్నాయా లేదా? సరి చేసుకునే వాళ్ళకే జరుగుతున్నాయి అనిపిస్తుంది, సరి చేసుకోలేని వాళ్ళకి ఏమీ జరగదు. ఇతర సంఘస్థులు నీకు ఏం పనిని నేను అడుగుతున్నా, ఏం పని? నీ ఆత్మీయ తల్లి కోసం చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు నేను నోరు విప్పలేవా? నీ ఆత్మీయ తల్లి నిజంగా చెడ్డదే, సాడీలు కొంటిదే, ఆత్మలు దొంగిలించిదే, డబ్బు కోసం సేవ చేసిదే కాదో లేదో నీకు తెలుసు. అటువంటి మాటలు నీకు వినేటప్పుడు నువ్వు మౌనంగా ఉంటే, యిర్మీయా చనిపోయి ఉండేవాడు ఎబెద్మెలెకు అనేటువంటి నీవు పైకి లేచి ఆ తల్లిని ఆ తండ్రిని ఓదారిస్తే నీ సంఘం ఇంకా బలముగా నిలబడతా. చప్పలు కొడి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి తల్లి ప్రతి తండ్రి బిడ్డలు శ్రేయస్కోరమే మాట్లాడతారు. కాలం చేసుకుని కాలం గడుపుకునేవారు కాదు. ఆత్మ లేని వారు మాట్లాడుతున్నప్పుడు ఆత్మ కలిగిన నువ్వేం చెప్పాలి? బయట ఆత్మ కలిగి ఉన్నాడా ఎబెద్మెలెకు? రక్షింపబడ్డాడా లేదా? దేవుని ఆత్మ కలిగి ఉన్నాడా లేదా? దేవుని స్వరం విన్నాడా లేదా? ఆ దినమున నిన్ను నేను విడిపించదని యెహోవా వాక్కు స్పష్టంగా ఎబెద్మెలెకు మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యము ద్వారా ఆ ఆరాధన ద్వారా ఆ పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నీవు నోరు విప్పకపోతే ఇంకొకళ్ళని ఎన్నుకుంటాడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. చప్పగొడి దేవుని మహిమపడదామా? అయ్యగారు లేనప్పుడు నేను పోతే, అయ్యగారితో పాటు ప్రభు నన్ను తీసుకుని వెళ్ళిపోతే నా స్థానంలో ఇంకొకళ్ళు నిలబెట్టుకుని వాడుకుంటారు. ఆయన సేవకు మాత్రం ఆటంకం జరగనివ్వరు. హల్లెలూయా. కానీ నువ్వే కృంగుబాటుకుపోతావు, నువ్వే బాధలకు పడిపోతావు, నువ్వే కష్టాల్లో పడిపోతావు, నువ్వే ప్రార్థనలు ఏమిలో పడిపోతావు. నీ సంఘము కొరకు, నీ ఆత్మీయ తల్లిదండ్రుల కొరకు ఆపదలో ఉన్నప్పుడు నీవు బలము తెచ్చుకొని సంఘాన్ని కూడగొట్టుకొని ఏకాత్మ ఏక మనసు కలిగి మన తండ్రిని రక్షించుకుందాం. మన తండ్రి కోసం ఇంకా అనేక అద్భుతాలు చేయలాగున మనం ప్రార్థన చేద్దాము. ముసలమ్మ ముచ్చట్లో మానివేసి అని ఎప్పుడైనా మంచి తలంపు ఉందా తల్లి? ఇంటికి వెళ్ళిన తర్వాత యిర్మీయా 27, 28, 29 మంచి ఆత్మీయ జీవితంతో మీరు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్నిక లేనివాడు దేవుని కొరకు నిలబడ్డాడు తల్లి. బలము లేనివాడు దేవుని కొరకు నిలబడ్డాడు, యాజకుడి కొరకు. నీకు బలముంది, బలగముంది, ఎన్నిక కలిగిన స్థితిలో ఉన్నావు, నీచ స్థితిలో నువ్వు లేవు. దేవుని కొరకు నువ్వు కూడగట్టాలి సంఘాన్ని. ఆపత వచ్చినప్పుడు కూడగట్టాలి. ఈ యిర్మీయాకి ఆపత వచ్చింది. నాకెందుకు బాబు రాజుతో నేను పెట్టుకుంటే నన్ను దేవుడు క్షమించడు, అసలు ఈ దేశము నాది కాదు, నాకు నా అన్న వాళ్ళు ఎవరో లేరు, నా జనాంగము కాదు అని ఎబెద్మెలెకు వెళ్ళిపరుస్తాడా నా యేసయ్య? హల్లెలూయా. బయటికి లాగాడట, బయటికి తీసాడట. అలాగ మళ్ళీ దెబ్బ తగలకుండా, ఆ బాడీకి నొప్పి తగలకుండా ఎన్ని ఏర్పాట్లు చేశాడో చూడండి తల్లి.
అమ్మగారు అక్కడి నుంచి ఉన్నారట. వారానికి ఒక్కసారి అమ్మగారి కోసం, వారానికి ఒక్కసారి అయ్యగారి కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దామని. ఎప్పుడైనా ప్రార్థనాత్మ కలిగి నువ్వు మందిలోకి వచ్చావా? నా బిడ్డను దీవించు, నా బిడ్డలకి మార్కులు సరిలేవు, నా బిడ్డ ఆడికి ఉత్తరం రాస్తుంది, నా బిడ్డను కాపాడు, నా బిడ్డ వాడితో ఫోన్లో మాట్లాడుతుంది, నా బిడ్డ. ఇదే తలంపే కానీ నీకు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగితే అన్నీ కూడా నీకు నా దేవుడు కలుగు చేస్తాడని ఆలోచన లేని జనాంగంతో ఇర్మియా ద్వారా, ఎబెద్మెలెకు ద్వారా ఇర్మియాని కాపాడినట్లుగా నిన్ను బట్టి సంఘం ఇంకా అభివృద్ధి పరచబడిలాగున ఈ రోజు మొదలుకొని నువ్వు అదే సమూహంతో, అదే ఏక మనసుతో, అదే ఏకాత్మతో న్యాయముగా పోరాడితే దేవుడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత తీర్చుటకు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బాధ లేకుండా ఇర్మియా ప్రార్థన చేసుకోగలుగును. కానీ ఇటువంటి ఉన్న సంఘాల కొరకు ఎబెద్మెలును లేపి మనతో మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చారు ఆ గ్రంథంలో. హల్లెలూయా, ఆ వచనములో హల్లెలూయా, హల్లెలూయా. రాజులు తప్పించుకోగలరు తల్లి. యాజకుడు చేయవలసిన పని యాజకుడు చెయ్యాలి, విశ్వాసు చేయవలసిన పని విశ్వాసు చెయ్యాలి, ప్రవక్తలు చేసే పని ప్రవక్తలు చెయ్యాలి. ప్రవక్తగా యాజకుని కుటుంబంలోంచి, ఆయన గర్భంలోంచి వచ్చినటువంటి ఇర్మియాను దేవుడు వాడుకున్నట్లుగా నేనే కాదు పాటలు పాడతాం ప్రభువా, నా వెనకాల ఉన్న యమనస్తులు పాటలు పాడాలి. నేనే కాదు ప్రభు వాక్యం చదవడము, నా బిడ్డలు ప్రార్థన చెయ్యాలి. నేనే కాదు ప్రభు మందిరానికి రావడము, యవనస్తులైన నా బిడ్డలు కూడా మందిరానికి వచ్చి అంగలార్చే బిడ్డలుగా ఉంచు ప్రభు అని నీ యవనస్తుల్ని లేపగొట్టి ఎప్పుడైనా మందిరానికి నువ్వు తీసుకొచ్చావా తల్లి? ఎవ్వరో లేకపోయినా దేవుని ప్రేమ తెలుసుకున్నాడు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి తెలిగి తిని యెహోవా ఉత్తముడనియు. హల్లెలూయా. ఎబెద్మెలకు యెహోవా ప్రేమ, దేవుని ప్రేమ రుచి చూచాడు, రక్షణ పొందుకొని అక్కడ న్యాయం కొరకు పోరాడాడు. ఒక్క మాట ఒకళ్ళంటే దానికి సై అంటారే తప్ప తప్పమ్మా అలాగన్నరు అయ్యగారు, అమ్మగారు అలాగ ఆలోచించరు. మన కొరకే ఏదైనా ఒక్క మనసు మీద నిలబడి నేను నిజం చెప్తున్నాను, దేవుడి మాటలు వినుగాక, చెవిగలవాడు వినుగాక, ఆత్మ సంగముతో చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. ఆత్మ కలిగి నేను మాట్లాడుతున్న మాట నాకంటూ ఎవరైనా ఉన్నారు అనంటే మీరే తల్లి, మీరే. నాకు పుట్టిన 3 బిడ్డలు వాళ్ళ యొక్క పిల్లలందరూ కూడా దేవుని కలిగి ఉన్నారు. వారి కొరకు కాదు నా ఆలోచన, నా తలంపు, నా ఆలోచన, నా తపన మీరు ఎవ్వరూ కూడా దేవునికి దూరముగా ఉండకూడదని, దేవునికి దగ్గరగా ఉండి యాజకులకి సహకరించే సహకారులుగా ఉండాలని, సంఘము కొరకు ప్రార్థించే తల్లులుగా ఉండాలని, ఎవరైనా బలహీనమైపోతుంటే ఆ గొర్రె కొరకు బారులు తీరి ఉపవాసం ఉండి గొలుసు ప్రార్థన చేసే సంఘముగా ఎదగాలని నా ఆశ. హల్లెలూయా. వేరే ఆశ నాకు లేదు తల్లి. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే సంఘము కొరకే. దేవుడు కూడా సంఘము కొరకే నన్ను ఉంచారు. నువ్వేం చేస్తున్నావు? సంఘము కొరకు నేను ఇది చేశానండి, సంఘాన్ని కూడగొట్టుకుని నేను ఇది చేశానండి. ఎబెద్మెలకు వలె నువ్వు ప్రభుతో చెప్పగలవా తల్లి? చంకలి క్రింద పెట్టుకుని అతనితో చెప్పాను. ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాని త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను. అతన్ని రక్షించారు తల్లి. ప్రాణ భయములో ఉన్నటువంటి ఇర్మియాని నా సంఘము కొరకు ఇంకా ప్రార్థన చెయ్యాలి, నా సంఘము కొరకు ఇంకా ప్రవచించాలి, నా బిడ్డల కొరకు ఆరాధన చెయ్యాలి, నా సంఘము కొరకు ఇంకా ప్రార్థించే తండ్రిగా ఉండాలి, నా సంఘము కొరకు ప్రాణం పెట్టే ప్రధాన కాపరిగా నా ఆత్మీయ తల్లి తండ్రి ఉండాలని ఆశ ఎబెద్మెలుకే నువ్వు ఈ రాత్రి కలసం పొందుకోవాలని ప్రభు పేరట మీకు హెచ్చరిస్తున్నాను తల్లి. ఎప్పుడు మన సొంతమే, ఎప్పుడు మన కొరకే ప్రార్థన. నశించిపోవచ్చున్న వారి కొరకు, మరణానికి జోగుచున్న వారి కొరకు, నరకానికి జోగుచున్న వారి కొరకు అగ్నిలోంటి తీయబడినట్లుగా మన పితరులు చేసిన పరిచర్య ఏనేడైనా నీ జీవితంలో కలిగి ఉన్నావా తల్లి? ఈ 40 దినాలు 1 గంట ఎంత ఇచ్చాను తల్లి సమయం? పరిశుద్ధాత్మ దేవుడు 1 గంట
వచ్చేస్తే మనకు దీవెనలు వచ్చేస్తాయా? మీరు ఆలోచన చెయ్యండి. ఒక గంట ఇక్కడ ఉంటున్నారు. కిందకి దిగగానే మన పాత జీవితమే, పాత అలవాట్లే, పాత పద్ధతులే. ఆత్మ లేనివాడు నావాడు కాడని వాక్యము తేట తెల్లముగా 2 కళ్ళు చాలకపోతే ఇంకో 2 కళ్ళు తగిలించుకుని వాక్యము రోమాలో చెప్పి ఉన్నాడు. ఆత్మ లేదు అనుటకు మీరు ఎవరు? ఇదిగో వాక్యమని ఎబెద్మేలుకు వలె ఇతరులతో పోరాడే, ఆత్మికంగా పోరాడే దన్ను నీకు ఉందా అని పరిశుద్ధాత్మదేవుడు రాత్రికాల సమయంలో అడుగుతున్నాడు. లేదా? వాక్యము చెప్పలేదా మీకు? ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు? ఎబెద్మేలుకు అలాగా మౌనంగా లేడే. మాటగా ఇచ్చి ప్రాణాన్ని తెగించి రాజు దగ్గరికి వెళ్ళి ఆ యాజకుని రక్షించుకున్నాడే. నీకు లేదా అని చెప్తున్నా. ఎందుకు ఏడ్వాలే? ఎందుకు అలాగా మందిరంలో నడి మధ్యన మందిరం కట్టుకుని ఎందుకు మీరు అలాగ ఏడుతున్నారో, ఎవరో పోనట్టు అన్న ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలి మీరు? ప్రభు మాట్లాడతారు. నా కొరకు అమ్మలారా ఏమన్నారు అక్కడ? నా కొరకు ఏడవకండి. మీ బిడ్డలు ఎవరో పక్క దోవన పెట్టకుండా, మీ బిడ్డలు చెడు మార్గాన్ని వెళ్ళకుండా, నా కొరకు కాదు మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవమనంటే ఎందుకు ఏడుస్తున్నారు అన్నప్పుడు నీ సమాధానం ఏంటి అక్కడ? నువ్వు మౌనం అయిపోతే గొప్ప ప్రార్థనా పరురాలుగా అనుకుంటున్నావు. దేవుడు ఆ మాట కూడా నేను లెక్కడుగుతాడు. నిన్న ఆ మాట కూడా లెక్కడుగుతాడు తల్లి. ఇర్మియా బందీ గృహములోకి పడడాకే, ఇన్ని కష్టాలు పడడాకే కారణం ఏంటో తెలుసా? ఆ ఇర్మియా గ్రంథం అంతా, విలాప వాక్యాలు అంతా చదివితే ఉంటుంది. ఓ నా తల్లులారా, మీరు మీ బిడ్డలు పాడైపోతారు, మీ బిడ్డలు నరకానికి పోతారు. ఇది యవ్వన కాలము, ఇది పాడు లోకము. ఆ లోకంలో పడకుండా ఉండాలంటే నదీ ప్రవాహము వలె మీ కన్నీరు ఏరులై పారనివ్వండి అంటాడు. హల్లెలూయా. విలాప వాక్యాలు 2వ అధ్యాయంలో ఏరులై పారనివ్వండి, మీ కనుపాపలకు కురుకు రానివ్వకండి, మీరు నీళ్లు కుమ్మరించినట్లుగా ఎందుకు అన్నారు అని, ఇవన్నీ చెప్పారని ఇర్మియాని బందీ గృహములో నీళ్లు లేని గోతులో వేశారు. హల్లెలూయా. అలాగ చెప్పుతుంటే ఏడ్పెందుకు? ఈ ఏడ్తిమేటి? ఇస్త్రీ చేయడం నలగకుండా వాక్యం చెప్పి తినేసేసి మెట్ల కిందే మరలా మామూలుగా జీవితము జీవించకుండా ఎందుకు వచ్చిన ప్రార్థనలో అడిగే వారికి నువ్వు నిజంగా ఎబెద్మేలుకు వలె నీకు ఆత్మీయ రోషము కలిగి ఉంటే అక్కడ వాక్యము తీసి ఉన్నట్లుగా మాట్లాడి, అయ్యా అలా కన్నీరు కార్చకపోతే ఈ గ్రామం నశించిపోతుంది, అలాగ ప్రలాపించకపోతే ఈ యవనస్తులు అక్రమ సంబంధాలు పెట్టుకొని గ్రామానికి చెడ్డ పేరు తెస్తున్నారయ్యా, సంఘానికి చెడ్డ పేరు తెస్తున్నారయ్యా, అందుకయ్యా ఏడవాలి అని వాక్యం చెప్పే స్థితి నీకు లేదా? ఈ 5 సంవత్సరాల నుంచి ఆత్మీయ మర్మామలతో బోధించినట్టు బోధ వ్యర్థమా ప్రియ సంగమా? మౌనిగాను ఉంట. అలాగా ప్రభు వాక్కు ఇర్మియాకి ప్రత్యక్షమయ్యి ఏలాగా చెప్పకపోతే ప్రభువుకి ఇష్టడుగా ఉండేవాడు కాదు ఇర్మియా. ఉన్నట్లుగా మాట్లాడితే ఊరికి దూరం అంటారు చూసారా? అలాగ దేవుని వాక్యము ఉన్నట్లుగా బోధించినటువంటి యాజకులు మీకు బోధించినప్పుడు ఆ బోధ ప్రశ్నకి మీరు తల ఎత్తి ఆ ప్రశ్నకి సమాధానము చెప్పినప్పుడే నీ యాజకులకి ఘనత, దేవునికి ఘనత మీ యాజకుల ద్వారా. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. చాలా బాగా చెప్తున్నారండి. ఒకళ్ళంటే బాగా చెప్పకపోతే ఇది మంచి లేని వాక్యం కాదు తల్లి, ఇది మంచి చెప్పమంటది. మంచి చెప్పమంటే చెప్పేవాడు మంచిగా ఉండాలి. అర్థమైందా మీకు? చెప్పేవాడు అన్ని త్యజించిన వాడై ఉండాలి. ఎవరి కాలంలో పాపాన్ని త్యజించాలి, చూపును త్యజించాలి, చెడ్డ తలంపులు త్యజించాలి, అన్ని త్యజించిన వాడే. ఇది త్యజించి బుద్ధి చెప్పే వాక్యము కనుక ఈ వాక్యము బోధించి చెప్పేవాడు ఈ లోకానికి వేరైపోయి ఉండాలి. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. ఉన్నారా లోకానికి వేరైనటువంటి ప్రజలు? ఉన్నారా అని అడుగుతున్నాను నేను. ప్రతి యాజకుడిని దేవుడు సమాధానం అడుగుతాడు. హల్లెలూయా. దాటించటానికి ఇది వేరే పుస్తకం కాదు తల్లి. ఉన్నట్లుగా మాట్లాడు ఇర్మియా, ఉన్నట్లుగా యెహెజ్కేలుతో మాట్లాడు. యెహెజ్కేలు నీవు తిన్నముగా నిలబడు. ఏమన్నాడు యెహెజ్కేలు తోటి? నువ్వు తిన్నముగా నిలబడు, నువ్వు వంకరగా ఉన్నావు.
నీ జీవితం వంకరగా ఉంది, నీ తలంపులు వంకరగా ఉన్నాయి, నువ్వు తిన్నమ్మగా నా ఎదురుగుంటా నిలబడితే నేను బోధించే విషయాలు నీకు చెప్తాను అన్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచాలి. యాజకుడు బైబిల్ ఎదురుగుంటా తిన్నంగా నిలబడడం నేర్చుకోవాలి. తిన్నమ్మగా నిలబడాలంటే వాక్యాన్ని నవలాలి, ఈ వాక్యాన్ని చదవాలి, ఈ వాక్యాన్ని ముందు నా జీవితంలోకి అమలుపరుచుకోవాలి. నా జీవితంలోకి అన్వే చేసుకున్న తర్వాతే మీకు చెప్పగలను. అప్పుడే వాక్యము నెరవేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా ఈ దినాలు చూడవలసి వస్తుందనే ప్రభు రాకుండా ఉన్నప్పుడే ఇర్మియా ప్రవక్తల కాలంలో మీ బిడ్డల కోసం ఏడవండి, మీ బిడ్డల కోసం ప్రలాపించండి, కన్నీరు కార్చండి, మీ చంటి బిడ్డల ప్రాణం కొరకు ప్రార్థన చెయ్యండి అని ఇర్మియా గద్దించారు. హల్లెలూయా. యాజకులు ఉన్నట్లుగా చెప్పే బోధ ఒక్కడు చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతున్నాడు. యెషయా పెద్ద ప్రవక్త, రెండవగా ఇర్మియా. యెషయా దగ్గరికి మనం వస్తే యెషయా రాజభవనంలోకి కూడా వెళ్ళి ప్రవచించేవాడు. హల్లెలూయా. దానికి మనకి వాక్యమే ఆధారము. యెషయాని ప్రవక్తగా ఎన్నుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా దగ్గరికి వెళ్ళు. యెషయా, హిజ్కియా ఎవరప్పటికి రాజు, యెషయా ఎవరు? ప్రవక్త. హిజ్కియా దగ్గరికి వెళ్ళి నీవు చావటానికి సిద్ధంగా ఉన్నావు, నీ ఇల్లుని చక్కబెట్టుకో ఇర్మియా మరి అని హిజ్కియాతో యెషయా మాట్లాడి ఉన్నట్లుగా చెప్పమన్నాడు యెహోవా దేవుడు యెషయాతో. హల్లెలూయా. అయ్యో, అతను రాజు ప్రభువా. హిజ్కియా ఎవరు? రాజు ప్రభువా. రాజు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాం ఏంటి, నన్ను బతికించి బట్టగట్టి బయటికి రానివ్వడని అనలేదు. యాజకులకు ఉన్న లక్షణం అది ప్రభు ఇచ్చారు తల్లి లక్షణము. హల్లెలూయా. నీ బిడ్డలు ఏం చేస్తున్నారో ప్రభు కళ్ళకు ఆత్మీయ నేత్రాలకు చూపించినప్పుడు ఖచ్చితంగా అది నోటిలో నుంచి, యాజకుల నోటిలో నుంచి ఆ యొక్క వచనము రాకుండా ఉన్నప్పుడే మనం సరి చేసుకోవాలి తప్ప అది ఆయన ఉద్దేశం మాటలని, ఆయన సొంత మాటలని ఎవ్వరు కూడా యోచించకూడదు. హల్లెలూయా. యెషయా వచ్చాడు, చెప్పారు, కిందకు వచ్చాడు, మరలా హిజ్కియా ప్రార్థన చేస్తాం మొదలెట్టాడు. రాజు, నేను రాజుని, నేను చనిపోవడం ఏంటి, నువ్వు ప్రవక్తవు అని అక్కడ యెషయాతో ఏమీ మాట్లాడలేదు. స్వస్థత పొందాడు, విడుదల పొందాడు. దేవా నీకు వందనాలు అన్నాడు. వందనాలు అన్న తర్వాత కొంతమంది రాజులు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు చనిపోతావు కదా, నువ్వు ఎలాగొచ్చావు అని అంటే ఏం చెయ్యాలి, ఆ విషయమే చెప్పాలి. హిజ్కియా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఒక్కటే ప్రశ్న నిన్ను వేసినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పి నువ్వు నోరు కాచుకుని ఉండాలి. కానీ హిజ్కియా చేసిన పొరపాటు ఏంటో తెలుసా? తన ధనాగారం అంతటనే ఆ వచ్చిన వారికి గొప్పగా చూపించుకున్నాడు. హల్లెలూయా. ఏమైపోయాడు తల్లి? దేవుడు కలుగు చేసుకున్నాడు. అక్కడ నిన్ను ఎదట వారు ఏ ప్రశ్న అడుగుతున్నారో, నువ్వు ఇక్కడ ఏమి పొందుకున్నావో, ఎలాగ విడుదల పొందావో, ఎలాగ స్వస్థత పొందావో, ఎలాగ మారు మనసు పొందావో, ఈ ఆదివారం నీకు వాక్యం ఎలాగ పనిచేసిందో, దేవుని ఆత్మ యాజకుల్లో నుండి ప్రవక్తల్లో నుండి ఏమి మాట్లాడిందో చెప్పమంటున్నాడు యెషయా ద్వారా. హల్లెలూయా. లేకపోతే హిజ్కియాకి ఉన్నదంతా దేవుడు తీసివేశాడు. ఏది మాట్లాడమంటే అదే మాట్లాడాలి. ప్రవక్తలను అందుకు వాడుకున్నారు దేవుడు. ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని ఇరుకులు పడ్డాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఇర్మియా ఆ ప్రజలకి వెళ్ళి చెప్పు. వారిని నేను అంతము వరకు ఈ మాటలు వింటే వారిని విడిపించాను, నెబుకద్నెజరు చేతిలోంచి నేను విడిపిస్తాను, విడిపించి వారిని యోధా పట్టణం సియోనుకు తీసుకువెళ్తాను. చప్పలగొట్టి దేవుని మహిమపరుద్దాం. ఎప్పుడైతే వాళ్ళు సరి చేసుకుంటారో, ఈ పట్టణము వారిది కాదు, ఇది బందీ గృహంలో ఉన్నటువంటి స్థానము, కానీ ఇవన్నీ దేవుని ప్రవక్త ద్వారా వచ్చిన మాటలు అంగీకరించి అలాగ బ్రతికి అలాగ జీవించి సంఘానికి గొప్పగా వాళ్ళు జీవిస్తే వాళ్ళు ఇక్కడ ఉంచకుండా సియోను నా దగ్గరికి తీసుకెళ్ళిపోతానంటున్నాడు. హల్లెలూయా. నేను అక్కడికి వెళ్ళను ప్రభువా, ఈ నెబుకద్నెజరు యొక్క బందీ గృహాల్లోనే ఉంటాను ప్రభువా, ఈ పాపపు గోతలోనే నేను పడి ఉంటాను ప్రభువా, ఇవే నాకు బాగున్నాయి ప్రభువా, కానీ నాకు మాత్రం రక్షణ అనే అట్ట తగిలించుకుంటున్నాను. ఏం తగిలించుకుంటున్నాను? నేను బాప్తిసం పొందాను, నేను వచ్చిన దాంట్లో దశమ భాగం ఇస్తున్నాను, నేను ప్రతి నెల ఆయన విలువైన శరీరము తీసుకుంటున్నాను, నాకు ఇది ఉంటే చాలు ప్రభువా, నాకు గద్దింపొద్దు,
నాకు గంటింపొద్దు, నాకు హెచ్చరికలొద్దు, ప్రభు మాట్లాడుతుంటా హెచ్చరికలు నేను లోబడను అని అలాగే ఉండిపోతే నీవు ఎప్పటికీ కూడా ఆయన రొమ్మున ఆనుకున్నటకు మనం వెళ్ళలేము. ప్రభు సిద్ధముగా ఉన్నారు. మనకి ఎంత స్వేచ్ఛ ఇచ్చారో తెలుసా తల్లి మన దేశానికి. ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? మన దేశంలో యుద్ధాల వల్ల చనిపోయారని కానీ, భూకంపాల వల్ల చనిపోయారు కానీ, వరదల వల్ల నష్టపోయారని కానీ, కరువు వల్ల అలమటిస్తున్నారని కానీ, మన దేశంలో ఒక్క మాట నువ్వు ఎప్పుడైనా విన్నావా? అంత మంచి దేశంలో, మంచి రాష్ట్రంలో, అంత మాత్రమే కాక మంచి సంఘంలో, అదే కాకుండా మంచి యాజకుని కింద నువ్వు ఆత్మీయ ఆహారం తిన్నా నీవు నీ ప్రయాణం ఎక్కడికో నువ్వు ఆలోచన చేసుకో. హల్లెలూయా. ఈ జీవితము ఆవిరి వంటిది తల్లి. ఆవిరి ఎంతసేపు ఉండి ఎంత పోతుందో స్త్రీలకి బాగా తెలుసు. మూత తీయగానే ఆవిరి వస్తుంది. ఎంతసేపు ఉంటుంది ఆవిరి? ఎంతసేపు ఉంటుంది ఆవిరి? మూత తీసి నువ్వు పక్కన పెట్టి గెరిటి వేసేలోగా ఆవిరిపోతుంది. అటువంటిది నా జీవితము. ఈ జీవితము కొరకు నీవు భూమి మీద పడరాని పాటలు పడుతున్నావు. సంఘానికి ఏమైన కార్యాలు ఉంటున్నావు, సంఘానికి ఏకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు, యాజకుల ప్రవక్తకి ఏమైనటువంటి నువ్వు సాక్ష్యాలు చెప్తున్నావు బయట. అలాగ కాదు అని చెప్పగలిగేవా నువ్వు ఎప్పుడైనా తల్లి? అది నిన్ను దేవుడు రేపొద్దున లెక్క అడుగుతాడు. నువ్వేది విన్నావో, ఏది కళ్ళారా చూచావో, ఏది చేతులు నీ తాకాయో, ఏది కళ్ళారా వాళ్ళు చూచారో, ఏది వారి జీవితంలో అనుభవించారో అదే చెప్పారట మన ఆది అపోస్తలులు. ఆ బోధ మీరు వింటున్నారు తల్లి. ఆ బోధ కింద ఉన్న నువ్వు మేఘాల మీద యేసురాజు వచ్చుచున్నాడని పాట పాడటం కాదు, ఆయన వచ్చేటప్పుడు ఆ మేఘాల మీద కొనుపోబడిన స్థితిలో నువ్వు ఉండాలి. ఈ వాక్యం విన్నా నీవు నేను హల్లెలూయా హల్లెలూయా. దెబ్బ తగలకుండా, గాయం అవ్వకుండా, ఆకలికి లేకుండా, ఆకలికి అలమటించకుండా, ఆ ఎబెద్మెలెకు అనేటువంటి వాడు, ఎన్నిక లేని వాడు, మరి ఏమి అంగవైకల్యము కలిగిన వాడు ఒక ప్రవక్త అయినటువంటి ఇర్మియాని రక్షించినప్పుడు నీవన్నీ ఉన్నాయి. నీకు ఉంటాకి వీళ్ళిచ్చాడు. మధ్యాహ్నం ఎంతో దేవుని స్తుతించుకున్నాను ఒంటరిగా ఉండి. ఎందుకోనంటే ఇప్పుడే నీళ్లు లేనటువంటి రాష్ట్రాల్లో, నీళ్లు లేనటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అవునా తల్లి? నీరికి కొదువు లేదు, తిండికి దేవుని కృపలో కొదువు లేదు, స్వేచ్ఛకి కొదువు లేదు, దేనికి కొదువు లేకుండా నిన్ను ఈ చిన్ని గ్రామంలో నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టారంటే నువ్వు దేవునికి ఎంత చెల్లించాలి తల్లి? ఎంత చెల్లించాలి? వచ్చి 5 సంవత్సరాలు అవుతున్నాయి, 6 సంవత్సరాలు దొరలబడుతున్నామే. నీ యాజకుని కోసం ఒక అరగంట ప్రార్థన చేసావా? నీ యాజకురాలి కోసం ఒక అరగంట ప్రార్థన చేసావా? చెప్పేయకుండా మానేస్తున్నటువంటి సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేసావా? మానేసి వెళ్ళిపోతున్న బిడ్డల కోసం ప్రార్థన చేసావా? గోతలో పడిపోతున్నటువంటి వారి కోసం ప్రార్థన చేసావా? పాపంలో మరి మంచి వయసులో ఉన్నటువంటి వారు యాక్సిడెంట్లో చనిపోతున్న బిడ్డల కోసం ప్రార్థన చేసావా? ఇన్ని సౌకర్యాలు ఉన్నా నీవు చేయలేకపోతున్నావు, నేను చేయలేకపోతున్నాను. ఏమి సౌకర్యము లేకపోయినా ఒక్క ఎబెద్మెలెకు అతని ఆత్మ తండ్రిని రక్షించుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపద్దాం. ఒక్క తీర్మానం తీసుకుందాం, మనం ఒక్క తీర్మానం తీసుకుందాం. అట్టి కృప వాక్యమైన మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా దయచేయునుగాక. మోకాళ్ళ మీదకి వద్దాం. ప్రతి ఒక్కరూ మోకాళ్ళ మీదకి వద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, న్యాయము కోరాడయ్యా, రాజు దగ్గరికి ప్రాణాన్ని తెగించి నోరు విప్పాల తల్లి. అమూల్యమైన వర్తమానం ఈ రాత్రికాల సమయంలో నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు అర్థమయ్యే రీతిలో ఎన్నో తరుణాలు ఇస్తున్నాడు తల్లి. ఎన్నో తరుణాలు నీకు ఇస్తున్నాడు. సరిచేసుకొని ఇర్మియా ద్వారా ఆ బిడ్డలకు దేవుడు మనవి చేసి కబురు పంపగా అతని రాళ్లతో కొట్టి బందీ గృహంలో వేసి నానా హింసలు పెడుతూ ఉన్నప్పుడు అతన్ని విడిపించుటకు ఒకే ఒక సండుడు లేచాడు తల్లి. ఎన్నిక లేనివాడు లేచి ప్రార్థిస్తున్నాడు, అర్హత లేనివాడు ప్రార్థిస్తున్నాడు. న్యాయం చెయ్యండి అయ్యా అని రాజు దగ్గరికి వెళ్ళాడు. నీ రాజు అయినటువంటి ప్రభులు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి నువ్వు వెళ్ళి, అయ్యా న్యాయం చెయ్యండి, మా యవనస్తులు యాక్సిడెంట్లో చనిపోతున్నారయ్యా, ఇంకను మా గ్రామము పాపముతో పండి ఉన్నదయ్యా, పాపముకు నిలమైపోయిందని ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా తల్లి?
పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నారు. సంఘాన్ని కూడుకొని, అమ్మా సంఘము కొరకు ప్రార్థిద్దాం. సంఘానికి రాకుండా అనేక మంది వెనక తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆ బిడ్డల కోసం ప్రార్థిద్దాం. ఏకాత్మ ఏక మనసు కలిగని నీవు న్యాయాధిపతిగా మధ్యన నిలబడి సంఘాన్ని ఐక్యత పరిచి ప్రార్థన చేయుటకు ఎప్పుడైనా నువ్వు కూడుకొని నిలబడి ఉన్నావా? ఎబెద్మెలెకు నిలబడ్డాడు. తల్లి ప్రాణాలు తెగించి రాజును అడిగాడు. నీ ప్రియ పరలోకపు తండ్రి అయినటువంటి రాజు యేసు రాజుగా వచ్చుచున్న తండ్రి దగ్గరికి ఎప్పుడైనా కన్నీటితో, అయ్యా రక్షించు, అయ్యా ఒక్క అవకాశం ఇయ్యి, అయ్యా ఒక్క అవకాశం ఇయ్యి ప్రభువా అని నీ ప్రియ పరలోకపని సియోను రాజుని ఎప్పుడైనా నీవు అడిగవా తల్లి? వెళుతున్నాను వస్తున్నాను 40 దినాలు. ఒక్కొక్కరి జీవితంలో ఎన్ని శ్రమల కాలాలు దాటిపోయాయి, ఎన్ని ఉపవాస కుడికలు దాటిపోయాయి. మార్పుందా తల్లి? మార్పుందా అని అడుగుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఎబెద్మెలెకును మన మధ్య పెట్టడానికి గల కారణము నిద్రపోతున్నా నీ కొరకు నా కొరకే ఆ సండుడైనటువంటి ఎబెద్మెలెకును మన ముద్దు పెట్టాడు. బందీ గృహములో ఉన్నటువంటి ప్రాణప్రయంలో పాపంలో బందీ అయిపోయి, త్రాగుడుతో బందీ అయిపోయి, అలవాట్లకు బందీ అయిపోయి, దేవుని మందిరము మొక్కమ చూడకుండా బందీ గృహములో ఉన్నటువంటి నీ సహోదరుల కొరకు ఎప్పుడైనా నీవు ఐక్యతతో ప్రార్థన చేసావా తల్లి?